మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ విజయ్ జక్వాజ్ గారు. సార్తో మాట్లాడి మనుషుల్లో ఎందుకు క్రూరత్వం అనేది పెరిగిపోతుందనే విషయంపై కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ సంజయ్ గారు. అండ్ ఇక్కడ ఉన్న టెక్నికల్ టీం అందరికీ కూడా చాలా ధన్యవాదాలు నన్ను ఇన్వైట్ చేసినారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సార్, వన్ థింగ్ టాపిక్ వస్తే, హైదరాబాద్లో మొన్న ఒక సంఘటన జరిగింది. అసలు ఒక అమీర్పేటలో ఒక భర్త తన భార్యని అతి కిరాతకంగా ముక్కల కింద నరికి చంపాడు. అసలు చంపడం అనేది ఒక క్రూరమైన పని. అంటే అతను చనిపోయిన వ్యక్తిని కూడా ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడకబెట్టి మరి సాక్ష్యాలు లేకుండా చేశాడు. అసలు మనిషి ఇంత క్రూరంగా ఎందుకు మారుతున్నాడు? అసలు రక్తాన్ని చూస్తే కళ్ళు తిరిగే మనుషులే మనిషిని చంపడానికి ఇంత క్రూరంగా ఎలా తయారవుతున్నారు? అసలు మనుషుల మైండ్ సెట్ ఏ విధంగా మారిపోతుంది అంటారు ఇంత క్రూరంగా తయారవుతారు? నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను. అంటే మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందని చూడండి. చిన్న చిన్న సంఘటనలకే మనం ఇప్పుడు ఎమోషనల్ అయిపోతున్నాం. మనం ఎమోషనల్ ఏంటంటే అది ఎదుటి వ్యక్తికి ఇబ్బంది జరుగుతుందా లేదా అనేది కూడా ఎవరు ఆలోచించట్లేదు. ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఒక సంఘటన జరిగితే ఇద్దరిది ఉంటుంది అక్కడ యాక్షన్ అన్నది. యాక్షన్ అయినప్పుడు మన ఇండియాలో ఎస్పెషల్లీ మనం పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. సో మెనీ టైమ్స్ ఎస్పెషల్లీ మనం వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చూసుకుంటే ఏంటంటే మనకి భర్త ఎప్పుడైనా కూడా ఏదైనా అన్నప్పుడు భార్య కొంచెం ఆలోచించి అంటే స్పేస్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ భార్య అన్నప్పుడు భర్త కానీ భర్తని, ఎందుకంటే వాళ్ళు లైఫ్ టైం వాళ్ళు ట్రావెల్ చేయాలి వాళ్ళ జర్నీ. అది నాట్ ఓన్లీ దట్ వాళ్ళ పిల్లలు కూడా ఇంపాక్ట్ జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వాళ్ళకు తను మిలిటరీలో పనిచేశాడు. సో తనకి ఎలా చేయాలనేది ప్రతి ఒక్కటి తెలుసు. అంటే ఇప్పుడు సిస్టంలో ఎలా అంటే ఇప్పుడు ఆర్మీలో వాళ్ళకి ప్రతి ఒక్క ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక దుండగుడు దొరికినప్పుడు వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి. ఇన్ కేసు వాళ్ళు సో మెనీ మెంబర్స్ ఏంటంటే వాళ్ళు ఆ మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి వాళ్ళు మామూలుగా వినరు. వాళ్ళని అతి దారుణంగా ప్రవర్తన ఉంటుంది కాబట్టి వాళ్ళను శిక్షించడానికి వాళ్ళకి అలాంటి ట్రైనింగ్ ఇస్తారు. దట్ ఈస్ ద ప్రొఫెషనల్ ట్రైనింగ్. అదే విధంగా ఇతను కూడా ఆల్రెడీ ప్లాన్డ్. చాలా మంది అనుకుంటారు, చూసిన వాళ్ళు మేబీ క్షణికావేశంతో జరిగింది అనుకుంటారు, కానీ ఇట్స్ ఎ సీరియస్ ఆఫ్ యాక్షన్స్. ఎగ్జాక్ట్లీ సార్. కొన్ని సందర్భాల్లో క్షణికావేశంలో నిజంగా జరిగిన ఇలాంటి సంఘటనలు భయపడి పారిపోతుంటారు అక్కడ నుంచి. అండ్ మన రోడ్ సైడ్ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయితే అక్కడ చూసుకుంటే పెద్ద వెహికల్లో డ్రైవర్ ఉన్న వ్యక్తి భయపడి పారిపోతుంటారు అలాంటి సంఘటనలో. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రీ ప్లాన్డ్గా ఇంత జరిగింది. చిన్న 3-4 days నుంచి ఇన్సిడెంట్ జరుగుతుంది. తను ఊరికి వెళ్తా అన్నాడు, వెళ్ళలేదు. సో ఆ కోపం కూడా ఉంది. కాకపోతే చాలా మంది అక్కడ ఇప్పుడు జరిగిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే ఇది ఏదో శనికా విషయంలో గొడవ కానీ ఇంకేదైనా రీజన్స్ కావచ్చు. కానీ యాక్చువల్గా మనం అసలు ఏం జరిగిందని ఒకసారి సైకలాజికల్గా ఆలోచిస్తే ఏంటంటే ఆ వ్యక్తికి తన మీద ఎప్పటి నుంచో కోపం ఉంది. దట్టు తను ఊరికి వెళ్ళమంటే వెళ్ళలేదు, పిల్లలు లేరు. సో ఇక్కడ చూడండి ఇన్సిడెంట్ ఎలా ఉన్నాయంటే తనకు అనుకూలంగా అయిపోయినాయి అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరైనా ఉన్నారనుకోండి, మనం కొన్ని చేయకూడని పనులు ఏం చేస్తాం, లోన్లీగా చేస్తాం. ఒక వ్యక్తిని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఆ వ్యక్తికి మాత్రమే అతను లోన్లీగా ఉన్నప్పుడు ఏం చేస్తాడు అనేది మాత్రం తెలుస్తుంది. మీరు ఎవరైనా ఎనీబడి ఒక తెలిసిన పిల్లల్ని, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, వాళ్ళు పర్సనల్ స్పేస్లో వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఎంత పెద్ద సైకాలజిస్ట్ కాదు కదా ఎనీబడి, ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ పుట్టించిన దేవునికి కూడా తెలియదు. సో అక్కడ జరిగింది ఏంటంటే పిల్లలు లేరు, ఊరికి వెళ్ళిపోయారు, అతనికి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఆల్రెడీ 2-3 days నుంచి గొడవ జరుగుతుంది. సో ఆ గొడవ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనకి తీసుకునే ప్రతి ఆలోచన కూడా నెగిటివిటీ ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి అక్కడ ఆలోచనలు ఏమైందంటే అతను ముందు రోజు జరిగింది, ఒక స్టెప్ వెళ్ళాడు, సెకండ్ డే వెళ్ళాడు. తను అక్కడ ఏంటంటే ప్రొవోకింగ్ చేస్తున్నాడు అన్నట్టు. తను ఎటు చేసి వదిలించుకోవాలి. తను ఏంటంటే ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో చూసుకుంటే ఏంటంటే ఊళ్ళలో నుంచి వచ్చిన అమ్మాయిలు ఎలా ఉంటారంటే పేరెంట్స్ ఎస్పెషల్లీ ప్రాబ్లం ఉన్నా కూడా ఓకే భర్తనే కదా మెయింటైన్ చేయని అంటారు. రీసెంట్లీ చూసుకుంటే ఈ ఇన్సిడెంట్కి మళ్ళీ వస్తాను నేను. రీసెంట్లీ ఒక బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. అమ్మాయి పెళ్ళవుతూనే తను ఫస్ట్ నైట్ రోజే అతి దారుణంగా ఫిజికల్గా ఇబ్బంది పెట్టాడు. ఆ విషయాన్ని తల్లిదండ్రులుగా చెప్తే మేబీ ఏ సిచ్యువేషన్ ఉందో, ఫ్రెండ్స్ ఎవరన్నా అట్లా ప్రొవోక్ చేసినట్టుంది, కొన్ని రోజులు చూడమ్మా నడుస్తుంది అని అన్నారు. సరే పేరెంట్స్కి ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆ అమ్మాయి కూడా ఏం చేసింది, సరే పేరెంట్స్ అడ్జస్ట్ చేసింది. అతనికి ఏమైందంటే లీనియస్ అయిపోయింది. నేను ఏం చేసినా కూడా ఈ అమ్మాయి ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎలా ఉంటారంటే ఎవరైతే వీక్ పర్సన్ ఉంటారో ఆ వ్యక్తిని మాత్రమే పాయింట్అవుట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఒక బాడీ బిల్డర్, మీకన్నా ఒక 6.5 ఉన్నారు, తనేదో యాక్సిడెంటల్ కానీ వాంటెడ్ కానీ మేము అన్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారు, ఒకసారి చూస్తారు, ఫిజికల్ అపియరెన్స్ చూస్తారు తను ఎలా ఉన్నాడని. ఇన్ కేసు తను పాజిటివ్గా రెస్పాండ్ అయినా నెగిటివ్ రెస్పాండ్ అయినా ఎందుకులే వీంతో పెట్టుకోవడం అని వస్తామా లేదా. అదే ఒక చిన్నవాడు అనుకో, నోట్ల నుంచి
ఇమీడియట్లీ మన ఏదో చిన్న మాట వస్తుంది ఖచ్చితంగా. వేరే వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్. ఏంటంటే అక్కడ జరిగేదంటే మన బ్రెయిన్కి ఎప్పుడైనా కూడా ఆలోచనలు అనేది ఒక సీక్వెన్స్గా వెళ్తుంటాయి అన్నట్టు. మన న్యూరాన్స్ ఉంటాయి కదా, కనెక్టివిటీ జరుగుతుంటుంది. ఎప్పుడైతే మనకు భయం కానీ, ఎప్పుడు భయం అనేది ఫస్ట్ ఎలా కలుగుతుంది, ఒక సౌండ్తో కలుగుతుంది ఫస్ట్. మీరు చూడండి, ఏదైనా అనుకోని శబ్దం యాక్సిడెంట్గా జరిగింది అనుకో, ఆ వ్యక్తి ఎంత ధైర్యవంతుడైనా ఎలాంటి వ్యక్తి అయినా ఒక అలజడి జరుగుతుంది ఫేస్, అవునా కదా. సో తర్వాత ఇమీడియట్లీ ఆ శబ్దం ఎందుకు వచ్చిందని చూసిన తర్వాత ఇమీడియట్లీ మళ్ళీ స్లో డౌన్ అయిపోతాం మనం, బికాస్ ఆఫ్ సౌండ్స్ వల్ల కూడా మనకి ఇలా అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి అని చెప్పాను కదా, బెంగళూరులో 3-4 టైమ్స్ ఇలానే జరుగుతూ వచ్చింది. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే పోనీలే వాళ్ళు మంచి ఫ్యామిలీ కదా, వాళ్ళ పేరెంట్స్ మంచి వాళ్ళు కదా అని చూస్తూ వచ్చి లాస్ట్ ఒక 6 months తర్వాత అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎందుకంటే భరించలేకపోయింది. ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ ఇన్ ద సెన్స్ తనతోనే ఉండు, పెళ్ళి అయిపోయింది కదా ఏమనుకుంటారులే అనే ఒక ఫీలింగ్ ఒకటి ఫస్ట్ థింగ్. ఓకేనా, ఇక్కడ ఉన్న సమాజంలో ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ ఆలోచించాల్సింది సమాజం గురించి కాదు, ఫస్ట్ మన పిల్లలు ఏమవుతున్నారు, మనం ఎలా వెళ్తున్నాం అనేది. ఇప్పుడు 99% పీపుల్ ప్రపంచం ఎటు వెళ్తుందో అటు వెళ్తున్నారు. వాళ్ళ గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు. ఎంతసేపు నా ఎగ్జిస్టెన్స్ ఏముంది, నేను ఎదుటి వాళ్ళ ముందు ఎలా ఉన్నానని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మన నాగరికత ఎలా నేర్పిస్తుందంటే ఒక వ్యక్తి ప్రపంచం కోసమే బతుకుతున్నారు, అవునా కదా. ఇప్పుడు మనం డ్రెస్ వేసుకుని వచ్చినామంటే మనము వేరే వాళ్ళు చూస్తారని. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మీరు అడిగిన సిచ్యువేషన్కి వస్తాను. సో 3-4 days నుంచి వెళ్ళి ఒక సిచ్యువేషన్ జరిగింది. తను ఏంటంటే ప్రొవోక్ చేస్తున్నాడు ఆ అమ్మాయిని ఏదన్నా ఒకటి చేయాలి అని. ఆల్రెడీ బ్రెయిన్లో ఉంది యాక్షన్స్. ఎందుకంటే చూడండి, ఒక వ్యక్తి చంపిండంటే మీరు అన్నట్టు ఒక బ్లడ్ చూసినా ఏది చూసినా, అసలు మన చిన్న కోడి పిల్లని చంపినా కూడా మన కొందరైతే అసలు కింద కళ్ళదిరిగి పడిపోతారు. అలాంటి వ్యక్తి తనతో అన్ని సంవత్సరాలు సహజీవనం చేసింది, అవునా. లవ్ అండ్ కేరింగ్ చూస్తారు. ఇప్పుడు చూడండి, సెక్స్ అనేది అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్, అవునా కదా. ఏదో ఒక సందర్భంలో తనైతే ప్రేమను చూపిస్తేనే కదా అంత దూరం వెళ్ళేది. అలాంటి వ్యక్తి పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ వ్యక్తి ఇలాంటి చేసిందంటే మీరు ఆలోచించుకోండి ఎలా ఉన్నది అనేది. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే తను ప్రొవోక్ చేస్తూ వస్తున్నాడు, ఆల్రెడీ ప్లాన్ ఉంది ఏదో ఒకటి చేయాలని. ఆ ఇన్సిడెంట్లో ఆమె రెస్పాన్స్ ఇచ్చింది అన్నట్టు. ఏ రెస్పాన్స్ ఇచ్చింది? నెగిటివ్ రెస్పాన్స్ ఇచ్చింది. తను తట్టుకోలేకపోయాడు. సో అక్కడ తను చెప్పింది పోలీస్ స్టేషన్లో ఏంది, నేను అనుకోకుండా కొట్టడం వల్ల చనిపోయింది అని అన్నాడు. అనుకోకుండా చనిపోతే ఏం చేస్తారు, మనం ఫస్ట్ హాస్పిటల్కి వెళ్తాం, అవునా కదా. లేకుంటే తెలిసిన వాళ్ళకన్నా చెప్తాం భయపడి ఉండేదంటే. కానీ ఈ రెండిట్లో ఏది జరగలేదు. ఏం చేశాడు, బాత్రూంలో తీసి ముక్కలుగా కట్ చేశారు, అవునా. ఒక రకమైన స్మెల్ వస్తుందని, ఎందుకంటే హ్యూమన్ బాడీ గివ్స్ అ బ్యాడ్ స్మెల్, ఇమీడియట్లీ బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కాబట్టి. పక్క వాళ్ళు వచ్చి అడిగారు ఆల్రెడీ నోక్ చేసి, ఏదో సంథింగ్ స్మెల్ వస్తుందన్నా ఎవరు పట్టించుకోలేదు. చూడండి, ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఎవరు చూడట్లేదు అంటారు, కానీ తన యాక్షన్స్ అనేది ఎదుటి వాళ్ళకు ఈజీగా ఒక ఆన్సర్ ఇస్తుంది అన్నట్టు. కుక్కర్ పెట్టాడు, సౌండ్ వచ్చింది, అవునా. తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, వచ్చారు, సమ్ సీసీ ఫుటేజ్ ఇస్తారు. అక్కడ ఏం జరిగింది, ఆ వ్యక్తి బకెట్లో ఏదైతే మొత్తం ఇదంతా క్రుయాలిటీ చూపించాడు, తను ముక్కలు చేశాడు, స్కిన్ అంతా తీసి కుక్కర్లో ఉడకబెట్టాడు, దాన్ని పౌడర్ చేశాడు, సేమ్ బోన్స్ కూడా అలానే చేశాడు. ఆ వ్యక్తి చేసి తప్పైంది, బకెట్ పట్టుకుని బయటకు వచ్చాడు, అవునా కదా. ఆయన ఏం చెప్పాడు, మిస్సింగ్ కేసు 2 days అని అన్నారు. ఇన్లాస్కి ఎట్లయినా కూడా తెలుసు, ఏదో ఒకటి ఫస్ట్ అనుమానం వచ్చేదే భర్త మీద, తను గుడ్ ఆర్ బ్యాడ్ అయినా కూడా. ఎందుకంటే ప్రపంచంలో చూడండి, ఏ ఇద్దరు భార్య భర్తలు గొడవ పడకుండా ఉండరు. అది కామన్ థింగ్ యాక్చువల్గా. ఇట్స్ అ స్వీట్ యాక్చువల్గా. ఇప్పుడు ప్యారలల్గా ఇప్పుడు మనం వెళ్తున్నాం అనుకోండి, ఎలాంటిది లేనుకో లైఫ్ బోరింగ్ అనిపిస్తుంది. మనం పార్టీస్ ఎందుకు, ఈ డాన్స్లు ఎందుకు, ఈ క్లబ్లు ఎందుకు, ఇవన్నీ ఉండే కదా ఫ్రెండ్స్ గ్యాదరింగ్స్. కాబట్టి ఎవ్రీథింగ్ అనే అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు ఈవెన్ మనం బాడీలో హార్ట్ కూడా స్పైక్స్ ఉంటేనే మనం బతికినట్టు, అవునా కదా. అవును సార్. సో చెడు ఉందంటే మంచి ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి ఉంటుంది కదా. లైఫ్ అంతా మంచిగానే ఉంటే అసలు అందులో సెలబ్రేషన్ ఉంటుంది. అసలు మంచి చెడు వీటికి మనకంటే ఒక థ్రిల్ కూడా ఉండదు సార్. ఎగ్జాక్ట్లీ. భార్య భర్తల మధ్య గొడవలు అనేది కామన్. గొడవలు ఉంటేనే కొంచెం ప్రేమ ఉన్నట్టుగా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కారం తిన్నప్పుడు ఒక స్వీట్ ఇస్తే ఆ టేస్ట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టేస్ట్ బడ్స్ ఉంటాయి కాబట్టి. ఆ విధంగా ఇక్కడ కూడా చూసుకుంటే ఆ వ్యక్తికి ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్లాన్ ఉంది. ప్లాన్ అనేది ఇది ఉండొచ్చు, మేబీ చంపి ఇంకేదైనా చేయాలచ్చు, కాకపోతే అక్కడ ఎవ్వరు లేరు. ఆయనకు మంచి సందర్భం దొరికింది, అక్కడ పిల్లలు లేరు, చూసేవాళ్ళు లేరు. ఆ ఇంట్లో సంథింగ్ ఎలా ఉందంటే ఎవరు లేరు కాబట్టి అతనికి అనుకున్నది ఖచ్చితంగా చేయాలి, ఆయనకు డిస్టర్బెన్స్ కూడా లేదు కాబట్టి ప్రాపర్గా ఫస్ట్ చంపాడు, నరికాడు, అన్నీ చేశాడు. సో కాబట్టి అతను చెప్పింది అన్ని అబద్ధాలే అక్కడ. ఎందుకంటే తప్పించుకోవడానికి చాలా మంది ఇప్పుడు ఒక తప్పు చేసిందంటే మనకి ఈజీగా చిన్న పిల్లలు కూడా చెప్తారు. ఎందుకంటే ఒక చిన్న తప్పు జరుగుతుంది అనుకోకుండా భయపడి ఇంకొకరు చెప్పేస్తారు, లేకుంటే అక్కడి నుంచి అలా పారైనా పోతారు. ఇక్కడ ఏది జరగలేదు.
అవునా కదా, వాళ్ళు తనే ఫోన్ చేసి మిస్సింగ్ అయిందని వాళ్ళ అత్తమామలకు చెప్పడం ఇవన్నీ జరిగినాయి అంటే వాళ్ళు సిటీసీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఎట్లయినా దొక్కేస్తారు. అవునా కదా, ఎంత క్రిమినల్ అయినా కూడా ఎన్ని ఇయర్స్ అయినా. ఇప్పుడు రీసెంట్లీ చెప్పాలంటే అమెరికాలో ఒక ఏఐ టెక్నాలజీ నుంచి వెళ్ళి ఒక 10 years నుంచి సాల్వ్ కానీ ఒక ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేశారు. అంటే చూడండి టెక్నాలజీ ఎంత వచ్చింది. 10 years నుంచి వెళ్ళి సీనియర్ మోస్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. జస్ట్ ప్రాంప్టింగ్ ఏకి ఇస్తే ఇలాంటి థాట్స్ ఉన్న వ్యక్తులు ఇలా ఉంటారని ఆలోచిస్తే అప్పుడు ఆ డైరెక్షన్లో వెళ్ళి ఒక ఫైండ్ అవుట్ చేశారు ఒక క్రిమినల్ని 10 years తర్వాత. రీసెంట్లీ అమెరికాలో జరిగింది ఇది. అంటే మన టెక్నాలజీ ఉంది కాబట్టి మనం ఎక్కడ తప్పు చేసినా కూడా ఈజీగా దొరికిపోతాం. ఇక్కడ జరిగింది కూడా అదే. అతను బకెట్లో పట్టుకుని వెళ్ళాడు, ఎవరు చూడరా, కంపల్సరీ చూస్తారు. మన ఇండియాలో ఉన్న మెంటాలిటీ ఏంటంటే బీబీసీ న్యూస్ కన్నా ముందు వెళ్ళేది పక్క వాళ్ళ నుంచి వెళ్తుంది. అవునా కదా. సో ఇక్కడ జరిగింది కూడా అదే అన్నట్టు. ఆ వ్యక్తికి ఆల్రెడీ సీక్వెన్స్ ఆఫ్ ఆ పారామీటర్స్ ఉన్నాయి అన్నట్టు. తనను ఏదో ఒకటి చేయాలి, చంపాలి, మొత్తానికి ఫినిష్ చేశాడు. అండ్ వన్ థింగ్ సార్, ఇక్కడ చూసుకుంటే మీరు అన్నట్టుగా ఒక మనిషిలోని సెకండ్ ఫేస్ అనేది ఎవరు లేనప్పుడు అండ్ తన ఓన్ స్పేస్లో ఉన్నప్పుడు మాత్రం బయటకు వస్తుందని. ఒకవేళ మనిషిలో అంత క్రూరత్వం ఉన్నా సరే ఎంత ఎక్కువ క్రూరత్వం ఉంటుందా మనిషిలోని? డెఫినెట్లీ అదే అంటున్నా. క్రూరత్వం అనేది ఎట్లా వస్తుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే ఏంటంటే లిమిటెడ్ యాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక అమ్మాయిని లవ్ చేశాడు. మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్ సెక్స్ విషయంలో ఓపెన్గా మాట్లాడుకుంటారు. తనకు ఆ కోరిక నెరవేరింది అనుకో, ఓన్లీ అందరని చెప్పట్లేదు నేను ఇక్కడ, మోస్ట్ ఆఫ్ ద కేటగిరీ చెప్తున్నా నేను. అది అయిపోయిందంటే వాళ్ళ మీద స్లో డౌన్ ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఒక వ్యక్తి పరిచయం అయినప్పుడు చూడండి, ఆ ప్రేమ ఉంటుంది, అఫెక్షన్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజీ పర్సన్ ఉన్నారు, మీకు ఫోన్ చేస్తారు, తను రమ్మంటది, మీరు వెళ్తారా వెళ్ళరా? 100% వెళ్తారు. అవునా కదా. సో ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే ఆ లవ్ అనేది గ్రాడ్యువల్గా పెరుగుతుంటుంది. ఎప్పుడైతే తను మన బౌండరీకి వచ్చిందో షీఈ్ మైన్ అనే ఫీలింగ్ వస్తుంది బ్రెయిన్కి. నువ్వు ఏడ కిక్ చేసినా ఆ బౌండరీలనే తిరుగుతుంటుంది అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఎస్పెషల్లీ ఎవరికి? హస్బెండ్స్కి. ఎందుకంటే ఫిజికల్లీ కానీ మెంటల్లీ కానీ మనకన్నా కొంచెం వీక్ ఉంటారు. అంటే బాడీ స్ట్రక్చర్ అలాంటిది లేడీస్కి. మనలా డిఫెన్స్ చేయలేరు, 99.99% డిఫెన్స్ చేయలేరు. ఇక సేమ్ జరిగింది కూడా అదే అన్నట్టు. అక్కడ ఆమె అసలు ఎలాంటి డిఫెన్స్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ మిలిటరీ పర్సన్, మీకు తెలుసు మిలిటరీ వాళ్ళు ఎంత ట్రైన్ అయి ఉంటారు అనేది. సో మిలిటరీలో ఎట్లయితే ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి ఒక వ్యక్తిని అంటే ఒక దుండగుని కానీ ఒక టెర్రరిస్ట్ని కానీ ఎలా ట్రీట్ చేస్తారో సేమ్ వే అది ఇక్కడ అప్లై చేశాడు. మనకు ఈ ప్రపంచం ఎటు వెళ్తుందంటే పాస్ట్ జనరేషన్ వెళ్తుంది, పాజిటివ్ సైడ్ వెళ్తుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇప్పుడు టెక్నాలజీనే చూసుకుందాం, చెడుకు ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అవునా కదా. అది కాకుండా ఇప్పుడు వెబ్ సిరీస్ అని వచ్చి అసలు చూపించడానికి కూడా చూపిస్తున్నారు. అసలు కొన్ని పారామీటర్స్ కూడా లేవు యూట్యూబ్లో, ఇవి చూపియాలి ఇవి చూపియద్దని సెన్సార్స్ కట్స్ కూడా లేవు. బూతులు మాట్లాడచ్చు, ఏ యాక్షన్ చేయొచ్చు, తిట్టచ్చు, కొట్టచ్చు, ఎవ్రీథింగ్ చేయొచ్చు. ఎందుకంటే అంత స్పేస్ ఇచ్చారు మనకి. సో ప్రతి ఒక్కటి చూపిస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఆ వ్యక్తికి ఒకవేళ ఆ నాలెడ్జ్ లేకున్నా కూడా ఇలాంటి సిరీస్లు చూసి నేర్చుకుంటున్నారు. ఓకేనా, ప్రభావితం అక్కడ పడుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఇలాంటి క్రూరత్వాన్ని తగ్గించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? సో క్రూరత్వం అంటే ఏం లేదండి, ఎప్పుడైనా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏదైనా డిస్టర్బెన్స్ వస్తుంది కామన్గా. ఏంటంటే పిల్లల విషయంలో రావచ్చు, మనీ విషయంలో రావచ్చు, ఏదైనా పరిస్థితుల వల్ల రావచ్చు. ఒక వ్యక్తి కొంచెం హైప్లో ఉన్నప్పుడు కొంచెం స్లో డౌన్ చేసి ఆ వ్యక్తి గురించి మీరు పాస్ట్ తెలుసు, ఆ వ్యక్తి ఏ టైంలో ఎలా ఉంటాడు, స్పందిస్తాడని. ఆ టైంలో మీరు కొంచెం కూల్ డౌన్ కాండి. ఎందుకంటే ఆ వ్యక్తితో నెక్స్ట్ డే నుంచి సేమ్ ట్రావెల్ చేయాలి కదా. అవునా కదా. ఆ టైంలో కొంచెం తగ్గించుకోండి. నెక్స్ట్ డే మీరు భార్య భర్తలే, వేరే రిలేషన్ అయితే ఏం కాదు. ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ ని గెలుస్తారేమో కానీ ఆ రిలేషన్ ని కోల్పోతారు. మేబీ ఆ సిచ్యువేషన్ విన్ అవుతారు కావచ్చు, అరవడం కానీ, కుప్పడం కానీ, కొట్టడం కానీ, తిట్టడం కానీ చేస్తారు. కానీ ఎదుటివారి వ్యక్తిలో ఆ రిలేషన్ అనేది, ఆ ప్రేమ కానీ తగ్గిపోతుంది. కాకుండా ఒక వ్యక్తి హైప్లో ఉన్నాడు అనుకోండి, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న జనరేషన్లో చూసుకుంటే మనీ గురించి చాలా స్ట్రగుల్ అవుతున్నారు, పిల్లల్ని ఎలా చదివేయాలి, ఏం చేయాలని. ఆ వ్యక్తి ఇంటికి వచ్చినప్పుడు ఒక భార్య చిరునవ్వుతో చాలా కష్టపడ్డావు, రెస్ట్ తీసుకొని అంటే ఎలా ఉంటుంది, తను వచ్చేటప్పుడు సంథింగ్ ఏదో ఐటమ్ తెమ్మంది, ఆమె ఫేస్లో ఎలాంటి హావభావాలు వస్తాయి. అంత వ్యక్తి కష్టపడ్డాడు, అతను ఏదో మర్చిపోయచ్చాడు, పోన్లేండి నేను తెచ్చుకుందామంటే ఎంత మైండ్ పీస్గా ఉంటుంది. లేకుంటే నువ్వు ఎందుకు తెలియదు ఇది కూడా వై అన్నారు అనుకోండి. అవును, అందరూ అలా లేరు కానీ సంథింగ్ అలా అన్న సిచ్యువేషన్స్ లో మనిషికి మాత్రం డెఫినెట్లీ బాధ వస్తుంది. ఎరగంట అనుకోండి, కొట్టడం తిట్టడం కూడా చేస్తాడు. సో ఇలాంటి యాక్షన్స్ వల్లనే మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి హైప్లో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తిని తగ్గియడానికి పీస్ఫుల్గా ఉండాలన్నట్టు. అబ్సల్యూట్లీ, ఎగ్జాక్ట్లీ సార్. అందులో ఒక మంచి నిజంగా మీరు అన్నట్టుగా ఒక జంటలో ఒక హైప్గా ఉన్నారంటే, ఒక అగ్రెసివ్గా గొడవ పడే విధంగా ఉన్నారంటే ఇంకొకరు దాన్ని న్యూట్రల్ చేసేలా ఉండాలి, నిజంగా తగ్గించే విధంగా. అంతేగాని గొడవను పెంచే విధంగా వెళ్తుంటారు. ఈగోలకు వెళ్ళి సంథింగ్ తనకు అప్పటితే నేను భరించాల్సిన అవసరం ఏంటన్న టైప్లో జరుగుతున్నాయి.
ఎగ్జాక్ట్లీ సార్, నిజంగా ఒక మనిషిలో ఉన్న క్రూరతను బయట తీస్తున్నారంటే ఇంకొక మనిషి కారణం అవుతున్నాడు. Yeah, Exactly. definitely. మీరు అన్నట్టు కానీ Yes. అండ్ వన్ థింగ్, ఇక్కడ అసలు అక్కడ ఏం జరిగిందన్నది పూర్తిగా మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఆ సంఘటనలో. అక్కడ మనిషిలో క్రూరత్వం అయితే ముందు నుంచి పాతుకుపోయి ఉంది. Yes, అది yes, సందర్భాన్ని బట్టి బయటకు వచ్చిందని తెలుస్తుంది అవును. ఖచ్చితంగా. ఎగ్జాక్ట్లీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much.